హాయ్ హలో నమస్తే, నేను మీ మెకానిక్ జాబిత్ని. ఈ బండి వచ్చేసి హిచ్ ఆఫ్ డైలక్స్ అండి. సో దీనికి ప్రాబ్లం ఏంటంటే కస్టమర్ చెప్పింది, అన్న రన్నింగ్లో బండి అయితే ఆగిపోయిందన్న, అసలు స్టార్ట్ అవ్వట్లేదు. బండి 2 గేర్లు వేసి నెట్టినా స్టార్ట్ అవ్వట్లేదు, అసలు ఏది నెట్ స్టార్ట్ అవ్వట్లేదు అన్న, కొత్త ప్లేక్ కొట్టేదాను అవ్వట్లేదన్న అని చెప్పాడండి. సరే కదా అని చెప్పి మనమైతే దీనికి ముందు చూసామండి. కరెంట్ సప్లై అయితే అస్సలు రావట్లేదండి. కరెంట్ సప్లై రాకుండా నువ్వు ప్లగ్ చేసినా ఏది చేసినా పెట్రోల్ ఉన్నా లేకపోయినా ఏం చేసినా సరే బండి అయితే స్టార్ట్ అవ్వదండి. సరే కదా అని చెప్పి నేనైతే ముందు బ్యాటరీ చూసానండి. బ్యాటరీ అయితే కంప్లీట్ డెడ్ అయిపోయింది. సరే కదా అని చెప్పి కొత్త బ్యాటరీ వేసి చూసానండి. కొత్త బ్యాటరీ వేస్తే మాత్రం బండి బ్రహ్మాండంగా స్టార్ట్ అవుతుంది. బ్యాటరీ కనెక్షన్ ఇస్తే మాత్రం ఆగిపోతుంది. సరే దీని అవ్వారం ఏందని చూద్దామని చెప్పి నేనైతే ముందు మ్యాగ్నెట్ కాయిల్ చూసానండి. మ్యాగ్నెట్ కాయిల్ అయితే మరి కొన్నిసార్లు మ్యాగ్నెట్ కాయిల్ పోయినా అదే కంప్లైంట్ వచ్చింది, సిడీ రెగ్యులేటర్ పోయినా అదే కంప్లైంట్ వచ్చింది. సరే కదా అని చెప్పి మన దగ్గర మ్యాగ్నెట్ కాయిల్ ఒకటి స్పేర్లో ఉందండి. అంటే కొత్త కాయిల్ అయితే దీని నెల ఉందండి. మన దగ్గర సెకండ్స్లో కాయిల్ ఉంది. అంటే సెకండ్స్లో అంటే ఒక బండి మన కాటా వేసానండి. ఆ కాటా వేసిన బండి కాయిల్ అయితే తీసేసాను. సో ఆ కాయిల్ అయితే మన దగ్గర ఉందండి. సరే కదా అని చెప్పి కాయిల్ కంప్లైంట్ ఏమైనా ఉందేమో అని చెప్పి చెక్ చేశానండి. కాయిల్ కంప్లైంట్ అయితే పెద్ద గేమ్ లేదండి. కాయిల్ బాగానే ఉంది. కాయిల్ అయినా సరే కాయిల్ వేసి చూసారండి. ఆ కాయిల్ వేసి చూసినా సరే సేమ్ కంప్లైంట్ రిపీట్ అయిందండి. బండి స్టార్ట్ అవుతుంది, అది కూడా బ్యాటరీ ఉంటేనే స్టార్ట్ అవుతుంది. బ్యాటరీ కనెక్షన్ తీసేస్తే మాత్రం బండి ఆగిపోతుంది. ఏంద్రా నాయన దీని జీవితం అని చెప్పి నేను చూశానండి. చికాకు వచ్చి మధ్యలో పక్కన ట్రాన్స్ఫార్మర్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ వేసి 2 వైర్లు వేసి లాగి చూద్దాం అనుకున్నానండి. అంత కోపం వచ్చేసింది. సరే కదా అని చెప్పి మళ్ళీ నేను దీనికి రెగ్యులేటర్ ఉంటుందండి. అది కూడా మన దగ్గర రెగ్యులేటర్ ఒకటి ఉంది, వేరే బండి ఒకటి ఉందండి. మన దగ్గర స్పేర్లు బళ్ళు ఉంటాయి కదండి, పాత బళ్ళు. ఆ బండి రెగ్యులేటర్ అయితే చూసానండి, అది తీసి దీనికి చూసానండి. చూస్తే మాత్రం ఆ రెగ్యులేటర్ కూడా వేసేసానండి. రెగ్యులేటర్ వేస్తే కొంచెం సెట్ అయిపోయిందండి. బండి అయితే మొత్తానికి రెగ్యులేటర్ కంప్లైంట్ వచ్చిందండి. రెగ్యులేటర్ కంప్లైంట్ వచ్చి బండి అయితే ఆగిపోతుంది. రెగ్యులేటర్ వేస్తేనే ఆర్ఆర్ అంటారు, దాన్ని ఆర్ఆర్ యూనిట్ అంటారు. ఆ ఆర్ఆర్ యూనిట్ అనేది ప్రాబ్లం వచ్చింది. ఆర్ఆర్ యూనిట్ పోవడం వల్ల బండి ఏమవుతుందంటే బ్యాటరీ ఛార్జ్ అవ్వట్లేదు. అలాగే బ్యాటరీలో దమ్ము ఉన్నంత వరకే బండి నడుస్తుందండి. బ్యాటరీలో దమ్ము అయిపోయిందంటే మాత్రం బండి ఆటోమేటిక్గా అయిపోతుంది. అయితే మ్యాగ్నెట్ కాలిపోతే మాత్రం ఏమైందంటే అండి, మ్యాగ్నెట్ కాలిపోతే ఆర్ఆర్ పని చేయకుండా సరే బండి నడిచింది. కానీ దీనికి ఆర్ఆర్ పని చేయలేదు. దానివల్ల ఏమవుతుందంటే బండిలో బ్యాటరీ ఉంటే బండి స్టార్ట్ అవుతుంది, లేకపోతే అవ్వట్లేదండి. ఇలా చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయండి. అంటే చిన్న ప్రాబ్లమ్స్ పెద్దగా కనపడతాయి, కానీ దాన్ని కాన్సన్ట్రేట్ చేసి చూడాలండి. దీనికైతే ఈ బండికి అయితే మనకు ఒక 1.5 hour పట్టిందండి టైము. ఎందుకంటే మరి ప్రాబ్లం ఏంటో చూసుకోవాలంటే అన్నీ చూసుకొని రావాలంటే వైరింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. వైరింగ్ అంటే కరెంట్ రావట్లేదంటే ఎమ్మట అయిపోతుంది. అక్కడ వైర్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే కాయిల్ పోయి ఉండొచ్చు. అసలు ఏమైందో చూడాలంటే చాలా టైం పట్టిద్దండి. సో దీనికి చాలా టైం పట్టింది. సో మొత్తానికి అయితే బండి అయిపోయిందండి. దీనికి ఆర్ఆర్ ఓడిపోయింది. ఆర్ఆర్ అయితే మనకి సప్లై లేదు. స్పేర్లో ఒక ఆర్ఆర్ అయితే వేసానండి. అలాగే మ్యాగ్నెట్ గారు కూడా ఎలాగో పీకాను కదా అది కూడా మార్చేసానండి. సో చాలామంది వీడియోలు చూస్తున్నారండి, మరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మరి ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా ముందు చాలా వస్తూ ఉంటాయండి. ఇంకా మన ఛానల్ని కంటిన్యూ చేస్తూ ఉంటాము, మంచి వీడియోస్ పెడతా ఉంటాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి, లైక్స్ కొడతా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.